మార్నింగ్ ఫ్రెండ్స్, మీరు వీడియోలో చూస్తున్నది సంగారెడ్డి గ్రౌండ్. ఇది 11th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి సంగారెడ్డి గ్రౌండ్ లో ఈవెంట్స్. అయితే దానికి సంబంధించి ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ ఎలా ఉంది, దానికి ఎలా ప్రిపేర్ చేశారనేది ఈ రోజు మేము చూడడం జరిగింది. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్ లో పిల్లలు కూడా చాలా మంది సంగారెడ్డి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి కూడా వెళ్ళడం జరిగింది. ఇంకా చాలా మంది సంగారెడ్డి వాళ్ళు నా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఆ గ్రౌండ్ గురించి, వాళ్ళ గ్రౌండ్ లో ఎలా మార్కింగ్ చేశారు, 400 అంతకుముందు 200 ట్రాక్ ఉండేది, ఇప్పుడు 400 ట్రాక్ తీయమని హరీష్ రావు గారు దాని మీద ఏంటంటే ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని ఎలా ప్రిపేర్ చేశారు అనేది ఈ రోజు సూపర్విజన్ చేయడానికి వెళ్ళిన, మామూలు చూడడానికి వెళ్ళాం. అయితే దాంట్లో గ్రౌండ్ మార్కింగ్ ఎలా ఉంది, మళ్ళీ ఆ గ్రౌండ్ లో వాళ్ళు ఉన్నంతలోనే గ్రౌండ్ ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే దాంట్లో ఎలా గీసారంటే ఓన్లీ స్ట్రైట్స్, అంటే మామూలు ట్రాక్ లాగా లేదు, ఒక డబ్బాలాగా రెక్టాంగిల్ షేప్ లో ఉంది. అయితే దానికి మీరు ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా చేయాలనేది ఈ రోజు మీకు వీడియోలో అందించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మీరు కంప్లీట్ గా చూసినట్టయితే ఎలా ఉరకాలి, అయితే ఆ ట్రాక్ లో మీరు ఎలా పరిగెత్తితే మెరిట్ వస్తుంది అనేది మొత్తం ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇందులో మామూలుగా నాలుగు స్ట్రైట్స్ ఉన్నాయి, కర్వ్స్ అయితే ఏం లేవు. మామూలుగా ఏంటంటే ఉత్తగా అటాచ్ చేసి గీశారు. ఈ 4 స్ట్రైట్లు 400 ఉంటుంది, ఒక్కొక్క స్ట్రైట్ 100 మీటర్స్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మీకు డయాగ్రామ్ వేసి చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. మాట్లాడుకున్నాము ఒక 2 నిమిషాలు ఇంకా దాన్ని మాట్లాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ షేప్ లో ఉంటుంది సంగారెడ్డి ట్రాక్ అనేది. ఇది స్ట్రైట్, ఇటు స్ట్రైట్, ఇటు స్ట్రైట్, ఇటు స్ట్రైట్. ఇక్కడ మెయిన్ గేట్ ఉంటుంది. ఇక్కడ ఇది పరేడ్, ఏదైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ గేట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎలో చేయరు, ఇక్కడ నుంచి ఎలో చేస్తారు మిమ్మల్ని, ఇక్కడ నుంచి లోపలికి పంపిస్తారు అనమాట. ఇక్కడ ఇది ట్రాక్, ఇది లోపల ఉన్నది ట్రాక్, ఇట్లా ఇది ట్రాక్. ఇది మీకు కాంపౌండ్ వాల్, ఇదంతా చుట్టూ పక్కన ఉన్న మొత్తం కాంపౌండ్ వాల్. ఇందులోనే ట్రాక్ చేయడం జరిగింది. ఇక్కడ స్తూపం ఉంటుంది, ఇక్కడ మనకి స్టేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఇక్కడే పక్కన మీకు టెంట్ వేయడం జరుగుతుంది. ఇటు పక్క ఇక్కడ మీకు సర్టిఫికేట్ హైట్ వెయిట్ ఇక్కడ హైట్ అండ్ చెస్ట్ ఇక్కడ కొలిసి లోపల పంపించడం జరుగుతుంది. తర్వాత ఇది ప్రాసెస్. అయితే ట్రాక్ ఏంటంటే 100 మీటర్స్, ఇటు 100, ఇటు సేమ్ 100 మీటర్స్. అయితే మొత్తం 4 స్ట్రైట్స్, ఇటు స్ట్రైట్, ఇటు స్ట్రైట్, ఇటు స్ట్రైట్, ఇటు స్ట్రైట్, 4 స్ట్రైట్స్ ఉన్నాయి. అయితే కర్వ్స్ అనేది ఏం లేవు. కాకపోతే ఇక్కడ మన స్తూపం దగ్గర నుంచి ఇట్లా కొంచెం ఇక్కడే కొద్దిగా క్రాస్ లో ఉంటుంది ఇట్లా, అంతేగాని మిగతా అది ఏముండదు. ఇదే కొంచెం క్రాస్ లో ఉంటుంది. ఇక్కడైతే మామూలుగా ఇక్కడ కొద్దిగా ఇట్లా అటాచ్ చేయడం జరిగింది. అయితే మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మామూలుగా 400 ట్రాక్ అంటే ఇట్లా కరువు తిరిగేసరికి మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇది స్ట్రైట్ ఉంటుంది కాబట్టి మీకు అంత ఇబ్బంది ఉండదు. కర్వ్లు ఏంటంటే బాడీని బెండ్ చేసి ఒక సైడ్ కేసి పరిగెత్తాలి లోపల వైపు, దీనికి అంత అవసరం లేదు. ఇక్కడ మీరు మామూలుగా ఈ కర్వ్ దగ్గర 4 స్టెప్లు వేసి స్ట్రైట్ తీసుకుంటారంటే సింపుల్ గా మళ్ళీ ఇక్కడ 4 స్టెప్లు వేసి తీసుకుంటారంటే పెద్ద ఇబ్బంది ఉండదు. మీకు మంచి టైమింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, పర్లేదు. ఇక్కడ మామూలు ఇట్లా 4 స్టెప్లు వేసుకుని తీసుకుంటే అయిపోతుంది, పెద్ద మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు ఏం చేయాలంటే స్టార్టింగ్ నుంచి ఒకే లెవెల్లో మెయింటైన్ చేస్తూ పోవాలి. లాస్ట్ రౌండ్ అయితే
కంప్లీట్ స్పీడ్ పరిగెత్తాలి. కానీ ఇక్కడ ఒక 10 మీటర్స్ ఉందనగానే స్లో కావాలి. స్లో అయ్యి ఇక్కడ కరువు తీసుకున్న తర్వాత మళ్ళీ స్పీడ్ పెంచాలి. మళ్ళీ కొంచెం స్లో అంటే మరీ స్లో కావాల్సిన అవసరం లేదు. ఇట్లా కొంచెం లాంగ్ తీసుకున్నా ఏం లేదు, కానీ స్పీడ్ అయితే మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు అదే స్పీడ్ లో పరిగెత్తితే షార్ట్ టైం లో ఉంది కరువు కాబట్టి స్కిడ్ అయి కింద పడే అవకాశం ఉంటుంది. లేదంటే యాంకిల్ పెయిన్ వచ్చే అవకాశం. ఎందుకంటే ఒకటేసారి నువ్వు బ్రేక్ వేయడం వల్ల బ్రేక్ వేసి మళ్ళీ పరిగెత్తాలి కాబట్టి ఈ యాంకిల్ లో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 10 మీటర్స్ లేదా 5 మీటర్స్ ముందే కొంచెం స్లో అయ్యి ఈ కరువు టర్న్ అయిన తర్వాత మళ్ళీ స్పీడ్ పెంచుకోవచ్చు. మళ్ళీ 100 మీటర్ స్పీడ్ పెంచుకోవచ్చు. మళ్ళీ కొంచెం స్లో అయ్యి మళ్ళీ పెంచుకోవచ్చు. ఇట్లా పరిగెత్తుంటే మీకు సింపుల్ గా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడనే ఈ షార్ట్ పుట్ ఇక్కడే గీయడం జరిగింది. ఇంకోటి పక్కనే ఉంటుంది. ఇక్కడ ఇటు పక్క ఇది లాంగ్ జంప్ ఉంటుందండి. ఇక్కడ ఇటు హై జంప్ ఉంటుంది. ఇది హై జంప్, ఇక్కడ లాంగ్ జంప్ ఉంటుంది. ఇక్కడ 2 షార్ట్ పుట్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ ట్రాక్ అయితే మీకు వాళ్ళు ఉన్నంతలోనే మీకు 200 ట్రాక్ ఇబ్బంది అవుతుందని మీరు కంప్లీట్ చేయడం జరిగిందని. అయితే వాళ్ళు ఉన్నంతలో సబ్స్టెన్స్ ఇటు పక్కన్న గోడ కూడా మీరు మొత్తం కూల్ చేయడం జరిగింది. ఇక్కడ గోడ ఉండేది, ఆ గోడ కూడా కూల్ చేయడం జరిగింది ఇటు పక్క. అయితే మీకైతే ఉన్నంతలో వాళ్ళు సబ్స్టెన్స్ గా గ్రౌండ్ అయితే మీకు తయారు చేయడం జరిగింది. 11వ తారీఖు ఈవెంట్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మేము ఎలా జరుగుతున్నాయి ఏంటనే ప్రాసెస్ కూడా మేము లైవ్ టెలికాస్ట్ చేయాలనుకుంటున్నాం. 11వ రోజు వీలైతే చేయగలుగుతాం. కాబట్టి మీరైతే ఇది గ్రౌండ్ ప్రాసెస్, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. 400 ట్రాక్ ఒక ఆకారం లేదు, స్ట్రైక్లే ఉన్నాయి. స్ట్రైక్లు ఉంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. కరువులు ఉంటే కొంచెం ఇక్కడనే మీకు స్టేన్ అయిపోతారు. ఈ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మీరు సింపుల్ గా గెటింగ్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది సంగారెడ్డి ట్రాక్ సంబంధించి డీటెయిల్స్. మీకు మళ్ళీ ఇంకా నాకు ఏదైనా తెలుసున్నా కానీ మీకు ఎమ్మటే మీకు వీడియో ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.